హలో ఫ్రెండ్స్, టాటా ఐపీఎల్ 2026 మ్యాచ్ నెంబర్ 6. ఈ మ్యాచ్లో కేకేఆర్ అండ్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఆడబోతా ఉన్నారు. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, పిచ్ రిపోర్టు, ప్లేయింగ్ 11 టోటల్గా తెలుసుకుందాం. గెలిచే అవకాశం ఎక్కువ ఎవరికి ఉందో చూస్తామండి. ఇప్పుడు కేకేఆర్లో మ్యాచ్ జరుగుతుంది. అది మంచి బ్యాటింగ్ పిచ్చే. ఎవరు ఎలా ఆడతారు, ఎవరు గెలుస్తారో అది టోటల్గా చూసిన తర్వాత తెలుసుకుందాము. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11 ఎలా ఉంటుందో చూస్తాం. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిసాన్, నితీష్ కుమార్, హ్యాండ్రెస్ క్లాసన్. ఇక్కడ లివింగ్ స్టోన్ ఉంటే బాగుంటుంది అనేసి అనుకుంటాను. ఎందుకంటే అతనికి పవర్ హిట్టర్ అనేసి పేరుంది కాబట్టి లివింగ్ స్టోన్ ఉంటే బాగుంటుంది అని నేను అనుకుంటా ఉన్నాను. తర్వాత అంకిత్ వర్మ, హర్షల్ పటేల్, జయదేవ్ గుణాట్కట్టు, ఇషాన్ మలింగా ఉంటాడా, ఇక్కడ లివింగ్ స్టోన్ ఉంటాడా, అది కొంచెం మ్యాచ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత తెలుస్తుంది. హర్ష దూబే లేదంటే జీసాన్ అన్సారీ, వీళ్ళు ఎవరో ఒకరు ఉంటారనుకుంటా ఉన్నాను నేను. ఇప్పుడు కేకేఆర్ ప్లేయింగ్ 11 ఎలా ఉంటుందో చూస్తామండి. ఫిన్ ఆలెన్ మంచి బ్యాట్స్మెన్ అండి. ఎలా పడితే అలా కొడతా ఉంటాడు పవర్ ప్లేలో మాత్రం. చూడండి, తర్వాత అజింక్య రహాని, రఘువంశీ, రింకు సింగ్, గ్రీను, రమణ్ దీప్ సింగ్, నరైన్, వరుణ్ చక్రవర్తి, అనుకూల్ రాయి, వైభవ్ అరోరా, ముదర్మాని. ప్లేయింగ్ 11 ఇలా ఉంటుంది. ఇప్పుడు ఈ ప్లేయింగ్ 11 అంతా చూసిన తర్వాత మీకు ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారు అనేసి అంటే, ఇప్పుడు దానికంటే ముందు ఇంకొకటి చెప్తాను చూడండి. ఇప్పుడు కేకేఆర్, ఎస్ఆర్హెచ్ టోటల్గా 30 మ్యాచ్లు ఆడినారు. ఆ 30 మ్యాచ్ల్లో కేకేఆర్ 20 గెలిచింది, ఎస్ఆర్హెచ్ కేవలం 10 మాత్రమే గెలిచింది. ఇక్కడ నాకు చూస్తే కేకేఆర్కి కొద్దిగా ఎడ్జ్ ఎక్కువగా ఉంది. కానీ ఎస్ఆర్హెచ్ని తక్కువ చేయకండి. ఎందుకంటే ఈ సైడు ఇషాన్ కిసాన్, ట్రావిస్ హెడ్, తర్వాత అభిషేక్ శర్మ, క్లాసన్, వీళ్ళు చాలా మంచి బ్యాటింగ్ చేయగలుగుతారు. కాబట్టి ఎస్ఆర్హెచ్ని తక్కువ చేయకండి. టాస్ గెలిచి ఖచ్చితంగా సెకండ్ బ్యాటింగ్ తీసుకుంటే ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, బాయ్ బాయ్. రేపటి వీడియోలో కలుసుకుందాం.